గతంలో వాళ్ళు ఉండేవాళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ ఉంటుంది కొంతమంది. అంటే ఏంటంటే ఏ ఊళ్ళో ఏ శవం కనపడినా వెళ్ళి హడావుడి చేస్తారు. సేమ్ అలాగే తెలంగాణ కావాలని చెప్పి యువత ముందుకు వచ్చి ఆ రోజు ఆ పరిస్థితుల్లో విడదీసి ఆంధ్రప్రదేశ్ అందరూ అన్నదమ్ములాగా విడిపోయారు. ఎక్కడా కూడా ఎలాంటి గొడవ లేడు. ఇప్పటికీ 12 సంవత్సరాలైనా సరే ఉమ్మడి రాజధాని ఉన్నా సరే హైదరాబాద్ ఎప్పుడు కూడా మాదని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. ఇక్కడ మేము ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఎప్పుడు కూడా వేరే దాని మీద ఆశపడకుండా ఎప్పుడు కూడా మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పి ఆశించే ఇప్పటికీ ఉన్నారు. నాయకుల గురించి మాట్లాడాల్సి వస్తే అది వేరే విషయం. తెలంగాణ నాయకులు మాత్రం ఇప్పటికీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని ఏదో రాజకీయం లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల్లో అలాంటి మోసపోయే ధోరణిలో అసలు లేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఉపాధి హామీ కావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ విడిపోయిన నేటికి తెలంగాణ ఎట్లాగే వెనకబడిపోయి ఉంది. ఒక హైదరాబాద్ తప్ప మిగతా తెలంగాణ కూడా ఇప్పుడు అలాగే ఉంది. వాళ్ళ పోరాటం చేయాల్సిన తెలంగాణ ప్రజల కోసం నాయకులు, అంతేగాని ఆంధ్ర నాయకులు ఏం చేస్తున్నారు, ఆంధ్ర ప్రజలు ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఉంది భారతదేశంలో. విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో తెలంగాణ ప్రాంతం ఏదో పాకిస్తాన్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించే మేము మాట్లాడుతున్నాం తప్ప వేరే ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని చెప్పి అంటారు. ఏంటి అసలు కబ్జా గురించి ఏం చెప్తారు? నిజంగా కబ్జా అంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వడం కదండి. హైడ్రా మనకు తెలిసిందే, తెలంగాణలో ఎటువంటి రాజకీయ వివక్షలు లేకుండా హైడ్రా అన్ని ప్రాంతాలని ఎక్కడైతే భూ అక్రమణలు జరిగినాయో వాటి మొత్తాన్ని తొలగించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కమిషనర్ గారు స్వయంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆక్రమణ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు కొన్న భూమి మంచిదే, అది ప్రైవేట్ ల్యాండ్ దాన్ని అని చెప్పి క్లియర్గా చెప్పారు. అలాంటి అమ్మకాలు జరుగుతాయని చెప్పారు. ఇంకో మాట కూడా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇప్పుడు ఉన్న చెరువుని ఆక్రమించుకున్నారా, దానికి దాదాపు 70 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, చేతులు మారుతా వచ్చినాయి. ఇలా ఏమైనా ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విద్వేషం పెంచుకొని కూర్చున్నారు. ఏదో విధంగా బద్నాం చేయాలని చెప్పి చాలామంది ఇప్పటికీ కాలగర్భంలో కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళు ఆయన ఎంట్రు మొక్క కూడా బంద్ చేయరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి వాళ్ళు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారికి తెలుసు, మిగతా పార్టీలో కూడా తెలుసు. వాళ్ళే గమ్మున ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే పిల్ల పరికలు ఏదో అంటారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ ఏదో చేసేద్దామని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆక్రమణకి కబ్జాకి కొనుగోలు దానికి తేడా తెలియని చాలా ఎంత ఇరుపప్పన ఉన్నారని చెప్పి నాకు ఈ రోజు తెలిసింది. ఆయన చూస్తే నాకు కామెడీ అనిపిస్తుంది. తిట్టాలంటే కూడా నాకు మాటలు రావట్లేదు. ఎందుకంటే ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. పోనీ ఆయన మోసం చేసినట్టు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే చేతులు మారినాయి. అంత ముందు ఎవరైనా కబ్జా చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఈ రోజే గుర్తొచ్చింది అది కబ్జా చేశారని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కబ్జా ఎక్కడా చేయలేదు. ఆయన భూమికి చలానా కట్టి స్టాంప్ డ్యూటీ అంతా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏదైనా తప్పులు ఉంటే గతంలో చేసినట్టు ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మోసపోయినట్టు, పవన్ కళ్యాణ్ గారు మోసం చేసినట్టు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు మోసం చేసి బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాగే తెలంగాణలో ఉన్న కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చేసుకుంటారు. మా ఆంధ్రాలో ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యవహారాలు చేయరు. తెలంగాణలో కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఏదో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం ఇట్లా చేస్తున్నారని చెప్పి మేము నమ్ముతున్నాం.